పరిశుద్ధుడు సర్వశక్తివంతుడైన దేవ మీకు వందనాలు కదా. ఇదిగో నాయన ఈ ఉదయకాలం సమయంలో మీ ఆరాధన కార్యక్రమాన్ని ఘనంగా జరిపించుకుంటున్నందుకు మీకు వందనాలు కదా. మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి మీ బిడ్డలందరూ నాయన మీ ఎదుట నిలబడి మిమ్మల్ని ఆరాధించాలని, మిమ్మల్ని మహిమపరచాలని, మిమ్మల్ని గణపరచాలని, మీ ఎందుకు విశ్వాసం వచ్చి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలని తగ్గించినటువంటి ఈ విధానం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని, మమ్మల్ని నాయన మీరు ఎత్తుకోమని, ముద్దాడమని, లాలించమని, మాతో ముచ్చటించమని ప్రార్థిస్తున్నాము. దేవా మీ వాక్య సందేశంలో నాయన మాట్లాడుతున్నాం. నేను కాదు కానీ మీ వాక్ చాతుర్యం ద్వారా నాయన మీరే మాట్లాడమని, మీరు హెచ్చరించమని, మీరు నాయన మమ్మల్ని మేలుకొల్పమని ప్రార్థిస్తూ నజరేయుడైనటువంటి యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం నా ప్రియపరలో తండ్రి. ఆమేన్. మరి మనం పోయిన వారం మంచి వాక్య సందేశాన్ని విన్నాము. మీకు అందరికీ గుర్తు ఉందనుకుంటున్నాను నేను. అది భూలోక ధనాన్ని పరలోక ధనానికి మార్చడం ఎలా అనేటటువంటి వాక్య సందేశాన్ని విన్నాము. దీంట్లో చాలా డౌట్లు ఉంటాయి. పరలోకంలో ధనం ఉంటుందా? పరలోకంలో ఉంటే ఏ రూపంలో ఉంటుంది? పరలోకంలో ధనాన్ని ఖర్చు పెట్టవచ్చా? దాన్ని వాడుకోవచ్చా అని చాలా రకాలైనటువంటి సందేహాలు ఉంటాయి. దీని గురించి మళ్ళీ మనం మాట్లాడదాము, ఇప్పుడు సమయం లేదు కాబట్టి. పరలోకంలో ధనం అంటే ఏంటి? ఆ ధనం ఏ రూపంలో ఉంటుంది, ఎలా ఉంటుంది, దాన్ని ఎలా వాడుకోవచ్చు, దానికి మనకి ఎలాంటి సంబంధం ఉంటుంది, భూమి మీద ఉండేటటువంటి ధనానికి పరలోకంలో ఉండేటటువంటి ధనానికి తేడా ఏంటి, ఇవన్నీ మనం విన్నాము. మరి ఈ రోజు మనము చిన్న వాక్య సందేశాన్ని గురించి మాట్లాడి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. అదేంటంటే, దేవుని ఆజ్ఞలలో 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. దేవుడు మోషేకి ఇచ్చినటువంటి ఆజ్ఞలో ఒక ఆజ్ఞ గురించి మనం ధ్యానం చేద్దాము. అదేంటంటే, మీ దేవుడైనటువంటి యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అనేటటువంటిది ఒక ఆజ్ఞ. దీన్ని ఒకసారి చూస్తారండి. నిర్గమాకాండము 20వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూస్తారండి. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఏం చేయకూడదంటావు? దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు అంటే ఏంటి? చెప్తారా? ఉచ్చరించడం అంటే ఏంటి? నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు అని నిర్దోషిగా ఎంచాడు. ఈరోజు మనము దీనికి అర్థం ఏంటి? ఎందుకు దేవుని యొక్క నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించకూడదు అని ఆయన చెప్తున్నాడు విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాము. అలాగే ఇంకొక దగ్గర కూడా ఇదే వాక్యం రాసి పెట్టబడింది. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 11వ వచనం ఒకసారి కనుక చూసినట్లయితే అక్కడ కూడా ఇదే ఆజ్ఞ మనకు కనపడుతుంది. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూస్తారండి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం మరొకసారి. మీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వారిని నిర్దోషిగా ఎంచాడు. సేమ్ లైన్స్, ఏం డిఫరెన్స్ లేదు. ఆయన ఏ విధంగా అయితే చెప్పాడో మోషేకి, అదే విధంగా సేమ్ లైన్స్ రాసి పెట్టబడి 2 దగ్గర కూడా ఒక్క పదం కూడా, ఒక్క అక్షరం కూడా డిఫరెన్స్ లేదు. అవునా? సేమ్ లైన్స్ రాసి పెట్టబడ్డాడు. అలాగే లేవికాండము 19వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూస్తారా? లేవికాండం 19:12. లేవికాండం నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. చూడండి, ఫస్ట్ ఏం చదివామంటే ఆయన నామాన్ని వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అని చదువుకున్నాము 2 వచనాలు. మళ్ళీ 3వ ఈ యొక్క రెఫరెన్స్ లో మనం ఏం చదువుతున్నామంటే, ఆయన నామమును ఏం చేయకూడదంట? అబద్ధ ప్రమాణము చేయకూడదు. 19వ అధ్యాయము
12వ వచనం, నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. అసలు ఏంటి అంటే ఏంటి? కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఊరికే వెళ్ళి ప్రార్థన చేయకూడదా, దేవా దేవా అని యెహోవా యెహోవా అని చెప్పి పిలవకూడదా ఆయన్ని అని అనుకుంటూ ఉంటారు. అంటే అలా పిలిస్తే ఆయనకి కోపం వస్తుందా? ఊరికే వెళ్ళి ఆయన నామాన్ని పలకూడదా? కూర్చుంటే ఒకసారి, లేస్తే ఒకసారి, బయటికి వెళ్తే ఒకసారి, మూట ఎత్తుకునేటప్పుడు ఒకసారి, మూట దించేటప్పుడు ఒకసారి, అట్లా ఎక్కువ సార్లు వ్యర్థముగా ఉచ్చరింపకూడదా అని సందేహం వస్తూ ఉంటుంది కొంతమందికి. నిజంగా ఇదే ఆయన చెప్పేది? కాదు, ఇది కాదు ఆయన చెప్పేది. అసలు ఆయన చెప్పేది ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, యెహోవా అనేటటువంటి ఈ నామము మనకి పురాతన కాలం నుంచి పరిచయం అయినటువంటి నామము. ఏ నామము? యెహోవా అనేటటువంటి నామము. యెహోవా అని మాత్రమే కాదు, దేవుడా, నిజమైన దేవుడా, ఉన్నవాడా, అనువాడా, ఈయనకు ఉన్నటువంటి నామాలు అనేకం ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఈ నామాలను బట్టి ఆయన్ని వ్యర్థముగా ఉచ్చరించకూడదు, వ్యర్థముగా పలకకూడదు అనేటటువంటిది ఇక్కడ ఇవ్వబడినటువంటి ఆజ్ఞ. అసలు ఎందుకు ఇచ్చాడు ఈ ఆజ్ఞ? ఎందుకు ఆయన నామాన్ని వ్యర్థముగా ఉచ్చరింపకూడదు, ఏ సందర్భాల్లో ఆయన నామాన్ని ఉచ్చరింపకూడదు, ఏ సందర్భాలు వ్యర్థమైనటువంటి సందర్భాలు అనేటటువంటి విషయాన్ని మనం ఈరోజు ఈ వాక్య సందేశం ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఇలా కనుక చూసుకుంటూ కనుక వెళ్ళినట్లయితే చాలా రెఫరెన్స్లు దొరుకుతాయి. వాటిలో ముఖ్యమైనటువంటి రెఫరెన్స్లు మాత్రమే నేను మీకు ఈరోజు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. వాటిలో కొన్ని సందర్భాలు మనం చూద్దాము. మీకు మోషే ప్రవక్త, మోషే గారు తెలుసు కదా, తెలుసా అందరికి? మోషే, ఆయన యొక్క సోదరుడి పేరేంటి? ఏం పేరు? మోషే సోదరుడి పేరు అహరోను. మొట్టమొదటిగా యాజకత్వం అప్పగించబడినటువంటి కుటుంబం ఎవరిది? మొట్టమొదటిగా యాజకత్వం అప్పగించబడినటువంటి కుటుంబం ఎవరిది? అహరోను నుంచి ఈ యాజకత్వం అనేటటువంటిది మొదలైంది, అవునా? అహరోను యొక్క కుమారులైనటువంటి మొదటి ఇద్దరు ఈ యొక్క యాజకత్వాన్ని స్వీకరించి దేవుని మాట చొప్పున అహరోను కర్ర చిగురించెను అని మనం చదువుకున్నాం కదా. ఎవరికి యాజకత్వాన్ని ఇవ్వాలి, ఎవరు ఈ యొక్క భారాన్ని భరించాలి, ఎవరు దేవునికి యజ్ఞం చేయాలి, ఎవరు దేవుని నిమిత్తము ఆ పాత్రను బతికెళ్ళి ప్రార్థించాలి అని చెప్పేసి అందరూ ఒకరినొకరు చూసుకుంటూ అనుమానాలు వ్యక్తం చేస్తూ నువ్వా నేనా అని అనుకుంటా ఉంటే ఎవరు కర్ర అయితే చిగురిస్తుందో వారు దేవునికి యాజకత్వం చేయడానికి అర్హులు అని మనం చదువుకున్నాం కదా. మరి ఆ సందర్భంలో ఎవరి కర్ర చిగురించింది? అహరోను కర్ర చిగురించింది. అహరోను నుంచి యాజకత్వం మొదలైంది. అయితే ఇక్కడ ఒక సందర్భం కనుక చూసినట్లయితే ఒక విచిత్రమైనటువంటి ఒక సందర్భాన్ని మనం చూస్తాం. బైబిల్ గ్రంథం ఓపెన్ చేసి మనం కనుక చూసినట్లయితే ఇక్కడ ఈ అహరోనుకి 4 కుమారులు ఉన్నట్లుగా మనకి కనపడుతుంది. వాళ్ళు మొదటి 2 కుమారులు వచ్చేసి ఈ యాజకత్వాన్ని తీసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే యాజకులుగా పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడ? దేవుని యొక్క మందిరంలో. అంటే ఏం పనులు చేస్తారు యాజకత్వం అంటే మీకు అందరికీ తెలుసు. ఆయన బలులు అర్పించడం అయితేనేమి, ధూపాలు తీయడం అయితేనేమి, ఉపవాసం ఉండడం అయితేనేమి, ఆ యొక్క బలిపీఠం మీదకి వెళ్ళి వ్యాఖ్యానించడం అయితేనేమి, ఇట్లా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈ యాజకులకి అప్పగించబడి ఉంటాయి. వాళ్ళు ప్రత్యేకమైనటువంటి వాళ్ళు జనాలతో కలవకూడదు, దేవుడు చెప్పినట్టుగా జీవించాలి, దేవుడు చెప్పినటువంటి మాట మాత్రమే ప్రకటించాలి, దేవుడు ఎలా ఉండమంటే అలా ఉండాలి. ఎవరి మీదకైనా కూడా దేవుడు ఒక వాక్యాన్ని ప్రయోగించి మాట్లాడినప్పుడు మాట్లాడేటటువంటి వాళ్ళుగా ఉండాలి, భయపడేటటువంటి వాళ్ళుగా ఉండకూడదు, సిగ్గుపడేటటువంటి వాళ్ళుగా ఉండకూడదు. వాళ్ళ జీవితాన్ని దేవునికి అర్పించుకునేటటువంటి అర్పించుకున్నటువంటి వాళ్ళుగా మార్చుకున్నటువంటి వాళ్ళుగా ఉండాలి. అయితే ఒక సందర్భం మనకు కనపడుతుంది. నిర్గమకాండం 20వ అధ్యాయం ఒకసారి ఓపెన్ చేసి చూస్తారా? నిర్గమకాండం ఇంకొక వచనం చూసి మనం నిర్గమకాండంలోకి వెళ్దాం. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూస్తారా? 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనం. హిజ్కియా సైన్యము చాలా తక్కువ,
అయితే హిజ్కియా మీద దండెత్తినటువంటి అష్షూరు రాజు యొక్క సైన్యము చాలా ఎక్కువ. అష్షూరు రాజు యుద్ధానికి వెళ్ళినప్పుడు హిజ్కియా ఏమనుకున్నాడంటే, భయపడ్డాడు. ఇంకా నా బ్రతుకు అయిపోయింది, నా రాజ్యం పరిస్థితి అయిపోయింది, ఇంకా నేను ఈ రాజ్యాన్నంతా అష్షూరు రాజు చేతిలో పెట్టి అష్షూరు రాజుకి నేను లొంగిపోవలసి ఉంటది అనుకున్నాడు. అయితే ఇక్కడ ఒక చిన్న సందర్భం కనపడుతుంది. అది ఏంటంటే, అష్షూరు రాజు యుద్ధానికి కనుక డైరెక్ట్ గా కనుక వచ్చి ఉంటే ఏం జరిగి ఉండదు తెలియదు. అయితే ఇక్కడ ఒక చిన్న సందర్భంగా కలిగింది. ఆయన ఏం చేశాడంటే, ఎవరైతే ఈ హిజ్కియా పూజిస్తున్నాడో, ఎవరినైతే ఈ హిజ్కియా రాజు నమ్ముకొని ఉన్నాడో, ఏ దేవుణ్ణైతే ఈ హిజ్కియా రాజు గణపరుస్తున్నాడో, ఏ దేవుని నామాన్ని అయితే ఈ హిజ్కియా రాజు నా వెనకాల ఉన్నాడు అని నమ్ముతూ విశ్వసిస్తున్నాడో, ఆ దేవుణ్ణి ఈయన వ్యర్థముగా ఉచ్చరించాడు. ఎవరు? అష్షూరు రాజు. ఏమని ఉచ్చరించాడు? నిజంగా నీ దేవుడైనటువంటి యెహోవా, మన మాటలో చెప్తున్నా, నిజముగా నీ దేవుడైనటువంటి యెహోవా బలము కలిగిన వాడైతే, నిజముగా నీ దేవుడైనటువంటి యెహోవా నన్ను రక్షించడానికి సమర్థుడు కనుక అయితే వచ్చి ఈ యుద్ధంలో గెలిపించమని చెప్పు అని చెప్పేసి వ్యర్థమైనటువంటి పలుకులు పలికాడు. నిజంగా యెహోవా నామాన్ని ఉచ్చరించాల్సినటువంటి అవసరం అక్కడ లేదు. యెహోవా నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించినటువంటి అష్షూరు రాజు పరిస్థితి ఏమైందంటే, 185,000 మంది సైనికుల్ని ఒక్కడిని కొట్టి చంపినట్టుగా చంపేసి ఆ యుద్ధాన్ని ఏకపక్షం చేశాడు. ఎవరు? దేవదూత. ఒక్క రాత్రిలో 185,000 మంది సైనికులు చనిపోయి ఆ ఉదయం తెల్లారేటప్పటికి విజయం ఎవరిదైపోయింది? హిజ్కియాదైపోయింది. చూసారా? యుద్ధాన్ని డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళు కనుక చేసి ఉంటే ఎలా ఉండేదో మనకు తెలియదు. అటు ఇటుగా జరిగి ఉండేదేమో యుద్ధం, లేదా చివరి దాకా గెలిచి ఓడిపోయిన వాళ్ళేమో అష్షూరు రాజు, లేదా చివరి వరకు విజయం ఎవరికి వచ్చినదో తెలియదు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, హిజ్కియా ప్రార్థన దేవుడు విన్నాడు. ఓకే, బాగానే ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, అష్షూరు రాజు వ్యర్థంగా యెహోవా నామాన్ని బట్టి ఉచ్చరించి ఆయనని ధిక్కరించి ఆయన నామాన్ని కించపరిచిన నిమిత్తము యుద్ధం హిజ్కియా చేయాల్సిన అవసరం లేకుండా వచ్చింది. ఎవరు చేశారు యుద్ధాన్ని? దేవదూత చేశాడు వచ్చి. అర్థమైందా? ఎవరు చేశారు యుద్ధాన్ని? దేవదూత చేశాడు. అక్కడ ఏమన్నాడు? 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఇచ్చాడు, వ్యర్థంగా యెహోవా నామమును ఏం చేయకూడదు, అట్టి వానికి మరణ శిక్ష కలుగును. చూడండి, ఇంకా కొన్ని వచనాలు ఆయన ఏం చేస్తాడు, అట్లా వ్యర్థముగా ఉచ్చరిస్తే యెహోవా నామమును. లేవికాండం 24:16 వచనం కనుక చూసినట్లయితే స్పీడ్గా, యెహోవా నామమును దూషించువాడు మరణ శిక్ష నందవలెను, సర్వ సమాజము రాళ్లతో కొట్టి అట్టి వారిని చావగొట్టవలెను. పరదేశీయ గాని స్వదేశీయ గాని యెహోవా నామమును దూషించిన యెడల వానికి మరణ శిక్ష విధింపవలెను. చూడండి, ఇశ్రాయేలీయులకు మాత్రమే ఇచ్చినటువంటి ఆజ్ఞలు 10 ఆజ్ఞలు అనుకుంటున్నారేమో. ఇశ్రాయేలీయులు మాత్రమే పాటించాల్సినటువంటి ఆజ్ఞలు 10 ఆజ్ఞలు అన్యులకి సంబంధించినటువంటివి కాదు. ముఖ్యంగా భారతదేశంలో ఉండేటటువంటి వాళ్ళకి సంబంధించినటువంటివి కాదు, పాకిస్తాన్ లో ఉండే వాళ్ళకి సంబంధించినటువంటివి కాదు, అమెరికాలో ఉండేటటువంటి వాళ్ళకి సంబంధించినవి కాదు, రోమిలకు సంబంధించిన మాట్లాడుకుంటున్నారేమో. జాగ్రత్త. స్వదేశీయ గాని విదేశీయ గాని పరదేశీయ గాని ఏ దేశస్తుడైనా కానీ యెహోవా నామం గురించి దూషించినట్లయితే వాడిని ఏం చేయాలంట? రాళ్లతో కొట్టి చెప్పవలెను. ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చెప్పవలెను. యెహోవా నామమును వ్యర్థముగా పనికి రాకుండా ఉచ్చరించేటటువంటి వారిని బట్టి, రాయబడినటువంటి మాటలు యెహోవా నామమును బట్టి వ్యర్థముగా ఉచ్చరించేటటువంటి వారికి వేసేటటువంటి శిక్షలు. కీర్తనలు 139 20వ వచనం ఏం రాయబడింది అక్కడ? వారు దురాలోచనతో నిన్ను గూర్చి పలుకుదురు, మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణము చేయుదురు. యెహోవా నిన్ను ద్వేషించు వారిని నేను ద్వేషించుచున్నాను కదా.
నీ మీద లేచి వారిని నేను అసహించుకొనుచున్నాను కదా. చూడండి, కీర్తనకారుడు రాయబడినటువంటి ఈ ఆలోచన, దురాలోచనగా నిన్ను గురించి పలుకుదురు, మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణము చేయుదురు, యెహోవా నిన్ను ద్వేషించు వారిని నేను ద్వేషించుతున్నాను కదా. ఇలాంటి వారిని మనం ఏం చేయాలి? యెహోవా నామాన్ని బట్టి ద్వేషించేటటువంటి వారిని, యేసు ప్రభు అయితే ఆయన నామాన్ని, ఆయనను ద్వేషించేటటువంటి వారిని, ఆయనను కొట్టేటటువంటి వారిని, ఆయన్ని హింసించేటటువంటి వారిని, ఆయన సిల్లు వేసేయడానికి ప్రయత్నం చేసినటువంటి వారిని, ఆయన ప్రక్కలో బల్లెంతో పొడిచినటువంటి వారిని ఏం చేశాడు? క్షమించాడు. యెహోవా దేవుడు అయితే ఏం చేస్తున్నాడు? మరణ శిక్ష. ఏం చేస్తున్నాడు ఆయన? మరణ శిక్ష. యేసు ప్రభు అయితే వీరేమి చేస్తున్నారు, వీరెరుగరు కనుక వీరిని నేను క్షమించు, నేను దేవుణ్ణి పోలి నడుచుకుంటున్నట్లు నన్ను పోలి మీరు నడుచుకోనండి అన్నాడు పౌలు గారు. ఏమన్నాడు? నేను దేవుణ్ణి పోలి నడుచుకుంటున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు పౌలు గారు. అంటే యేసు ప్రభువుని నేను ఏ విధంగా అయితే పోలి నడుచుకుంటున్నానో, ఆయన నేను ఏ విధంగా అయితే ఆచరిస్తున్నానో మీరు నన్ను ఆచరించున్నారు, మీరు కూడా నాలాగా క్షమించన్నాడు. ఆ రోజుల్లో అయితే యెహోవా దేవుడు ఎంత కఠినంగా ఉన్నాడు చూసారా మానవుని పట్ల. మరి అహరోను కుమారులకు ఏమైంది ఒకసారి చూద్దాం, ఓపెన్ చేసి. మరి లేవికాండం ఒకసారి ఓపెన్ చేస్తారా? లేవికాండం 10వ అధ్యాయం 1-2 వచనాలు ఒకసారి చూడండి. 10వ అధ్యాయం 1-2 వచనాలు. అహరోను కుమారుడైన నాదాబు, అబీహు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసను, వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. చూడండి, ఏమైపోయారు అహరోను కుమారులు? బైబిల్ గ్రంథంలో లేదా క్రైస్తవ చరిత్రలో లేదా యూదుల యొక్క చరిత్రలో లేదా ఇజ్రాయేల్ యొక్క చరిత్రలో మొట్టమొదటి యాజకుని యొక్క కుటుంబంలో పుట్టినటువంటి మొదటి కుమారుడు, రెండవ కుమారుడు ఎవరిలో? ఇశ్రాయేల్ యొక్క చరిత్రలో, ప్రపంచ చరిత్రలో, ఇశ్రాయేల్ యొక్క చరిత్రలో, క్రైస్తవ చరిత్రలో, ఈ ప్రపంచంలో బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా దేవునికి యాజకత్వాన్ని నిర్వహించినటువంటి అహరోను యొక్క మొదటి కుమారుడు, రెండవ కుమారుడు. చూడండి, చరిత్రలో రాయబడినటువంటి, చరిత్రలో రాసి పెట్టబడినటువంటి ఎవరిని దేవుడు క్షమించలా, ఎవరిని దేవుడు సహించలేదు. మొట్టమొదటి యాజకుడినే తప్పు చేస్తే వదిలేద్దాంలే, మొట్టమొదటి యాజకుడినే ఏదో పొరపాటు జరిగింది ఈసారికి క్షమించేద్దాంలే అనుకోలే. ఆయన ఏం చేశాడు? అగ్నితో కాల్ చేశాడంట. ఎవరిని? అహరోను యొక్క ఇద్దరు కుమారుని. వాళ్ళు ఏం చేశారు? ఈ అహరోను యొక్క ఇద్దరు కుమారులు అంటే దేవుని యొక్క నామాన్ని వ్యర్థముగా, ఆయన చెప్పినటువంటి కాదు, ఆయన చెప్పనటువంటి ఒక అగ్నిని తీసుకొచ్చి, వారి యొక్క ధూపార్తులను తీసుకొచ్చి దేవుణ్ణి వ్యర్థముగా ఆచరించడానికి, దేవుని యొక్క నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించడానికి, దేవుని యొక్క నామానికి పూజ చేయడానికి వచ్చారు వాళ్ళు. గమనిస్తున్నారు మీరు? వాళ్ళేమి దేవునికి వ్యతిరేకంగా ఏం మాట్లాడాల, వాళ్ళేమి దేవునికి వ్యతిరేకంగా ఏమి వెళ్ళిపోలేదు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ యొక్క ధూపార్తుల్ని, వాళ్ళ యొక్క అగ్నిని, దేవుడు ఆజ్ఞాపించినటువంటి అగ్నిని. అర్థమైందా మీకు? దేవుడు చెప్పినట్టుగా చేయాలి, దేవుడు ఆజ్ఞాపించినట్టుగానే చేయాలి. వ్యర్థముగా ఉచ్చరించడానికి రాకూడదు, వ్యర్థముగా ప్రార్థించడానికి రాకూడదు, వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకుని రాకూడదు. అగ్ని దేవుడు ఎక్కడి నుంచి తీసుకురమ్మన్నాడో, దేవుడు ఎక్కడైతే వెలిగిస్తాడో ఆ ధూపార్తుని, ఆ వెలుగుల్ని, ఆ యొక్క అగ్నిని తీసుకొచ్చి అక్కడ బలులు అర్పించవలసి ఉన్నది అని ఆయన ఆల్రెడీ చెప్పాడు. మరి వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళ సొంత అగ్నిని, వీళ్ళ యొక్క సొంత ఆలోచన చొప్పున, వీళ్ళ యొక్క సొంత
నిర్ణయాల చొప్పున బయట నుంచి తీసుకొచ్చి ఏం రాశారు అక్కడ, ఎక్కడి నుంచి తీసుకొచ్చినట్టు వాళ్ళు, యెహోవా తనకు ఆజ్ఞాపించిన వేరొక ఆజ్ఞని ఆయన సన్నిధికి తేగా, ఆయన చెప్పినటువంటి ఆజ్ఞని ఆయన సన్నిధికి తీసుకురాగా ఆయన ఆలయంలో నుంచి, ఆయన సన్నిధి నుంచి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశాను. ఏం జరుగుతుందో కూడా అర్థం కాల కొన్ని నిమిషాలలో. ఎందుకు చచ్చిపోయారు వీళ్ళిద్దరు అనేది అర్థం కాలేదు. అహరోను అట్లాగే అక్కడే స్తంభంలాగా నిలబడిపోయాడు, షాక్ అయిపోయాడు. ఇద్దరు కుమారులు కాల్చివేయబడతా ఉంటే మొదటి కుమారుడు రెండవ కుమారుడు అగ్నిలో కాలి బూడిదైపోతే అహరోను అలాగా చూస్తూ ఉండిపోయాడు. ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు అహరోనుకి. మోషే అక్కడే ఉన్నాడు, అహరోను అక్కడే ఉన్నాడు. అక్కడ ఇశ్రాయేలు యొక్క సర్వ సమాజం అక్కడే ఉంది. చిన్నపిల్లలే, తెలియదులే, పాపంలే, ఏమి అనుకోలైనా. చూసారా అక్కడ జరిగినటువంటి సన్నివేశాన్ని కింద వివరిస్తూ ఉన్నాడు మోషే. చూడండి ఒకసారి కిందకు వచ్చి 10వ వచనం ఒకసారి చూస్తారా, 10వ అధ్యాయం 10వ వచనం. మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దాన్ని వేరు చేయుటకును యెహోవా మోషే చేత ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడా. ఏ కట్టడ అంటది? తరతరములకు నిత్యమైనటువంటి కట్టడ. తరతరములకు బోధించాలంట. ఏం చేయాలంట? అహరోనుకి నీట్గా చెప్పారు, ఈ విధంగా చేయకూడదు, ఈ విధంగా చేయాలి. మోషే అక్కడ ఉన్నటువంటి ఆ ఇద్దరు కుమారులు కూడా నీట్గా చెప్పాడు, ఇది ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయకూడదు. దీనివల్ల శాపం వస్తుంది, దీనివల్ల పాపం వస్తుంది, దీనివల్ల దేవుని యొక్క నామము దూషించబడుతుంది, దీనివల్ల దేవుని యొక్క నామము అవమానపరచబడుతుంది, దీనివల్ల దేవుని నామానికి అవమానం కలుగుతుంది మీరు చేసేటటువంటి ఈ కార్యం వలన. అర్థమవుతుందా మీకు? దేవుడు చెప్పనటువంటిది చేయకూడదు, దేవుడు చెప్పనటువంటి విధంలో ఆరాధన కూడా చేయకూడదు. ఏం చేయకూడదు? దేవుణ్ణి ఆరాధించడంలో జాగ్రత్త వహించాలి. దేవుని నామాన్ని మహిమపరచడంలో జాగ్రత్త వహించాలి. దేవుని నామాన్ని ఘనపరచడంలో జాగ్రత్త వహించాలి. దేవుని యొక్క స్వార్థను ప్రచురించడంలో జాగ్రత్త వహించాలి. దేవుని యొక్క నామాన్ని గురించి ప్రకటించడంలో జాగ్రత్త వహించాలి. దేవుని యొక్క గుణగణాల గురించి వివరించడంలో జాగ్రత్త వహించాలి. దేవుని యొక్క మహిమల గురించి ప్రకటించడంలో జాగ్రత్త వహించాలి అనే ఆయన బైబిల్ గ్రంథం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. నీ యొక్క ప్రవర్తన విషయంలో జాగ్రత్త వహించాలి. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేటటువంటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఆయన ఎలాంటి వాడంటే అగ్ని. ఆయన ఎవరైనా అగ్నితో ఆటలాడుకోకూడదు. అగ్నిని తీసుకొచ్చి ఎక్కడ పడితే అక్కడ పెడితే ఏమవుతుంది? కాలిపోతుంది. అగ్నిని ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగానే వాడుకోవాలి. గ్యాస్ సిలిండర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తీసుకెళ్లి చీరలో జాకెట్ దాని మీద వేస్తాం మనం, వేయకూడదు, కాలిపోతారు. పెట్రోల్ దగ్గరికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పెట్రోల్ ఏంటది? ఊరినే తగులుకుపోతుంది. అది ఆషామాషిగా పెట్రోల్ తీసుకొచ్చి కింద మీద పోసి ఎండలో పెట్టి నిప్పు దగ్గరికి తీసుకొచ్చేవారికి ఏమవుతుంది? సెకండ్లో ఏం జరిగిందో కూడా అర్థం కాదు. అంతకు మించినటువంటి పవర్ఫుల్ ఆయన. కరెంటు దగ్గర జాగ్రత్తగా ఉండాలా. ఏం చేస్తుంది కరెంటు? మొత్తం వదిలించేస్తుంది, ఇసురు కొడుతుంది. కరెంటు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేయాలా? జాగ్రత్తగా ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయకూడదు, ఎక్కడ పడితే అక్కడ తాగకూడదు, ఎక్కడ పడితే అక్కడ పట్టుకోకూడదు. దాన్ని పట్టుకోవడానికే ముందు వెనక ఆలోచించాలి. ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అవి కొంచెం దూరం నుంచే కూడా దాని ప్రభావాన్ని చూపగలిగినటువంటి శక్తిని కలిగి ఉంటాయి. ఆయన అంతకు మించినటువంటి ఆయన. కాబట్టి ఈ అహరోను ఇద్దరు కుమారులు ఏమైపోయారు? వారి ఇష్టానుసారంగా దేవుని మాటను వినకుండా, దేవుడు చెప్పినటువంటి దాన్ని చెప్పినట్టుగా చేయకుండా వాళ్ళ ఇష్ట ప్రకారంగా తీసుకొని వచ్చి వాళ్ళు ఏం చేయడానికి ప్రయత్నించారు? యెహోవా నామమును ఆషామాషిగా, ఎలా ఏముందలే, ఎడ చేయాల్సింది పూజే కదా, ఏముందలే ఎడ చేయాల్సింది మంట వేయడమే కదా, ఏముందలే ఎడ చేయాల్సింది కాల్చి బలి అర్పించిన ముక్కలుగా చేసి వీళ్ళకి ఇవ్వడమే కదా, ఏముందలే పైకి వెళ్ళిపోయి దేవుణ్ణి 4 ముక్కలు చదివేయడమే కదా, ధర్మశాస్త్రాన్ని ఓపెన్ చేసి పలకడమే కదా అనుకున్నారు. వాళ్ళు ఏమైపోయారు? అగ్నికి ఆహుతైపోయారు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే,
నువ్వు స్వదేశీయుడు అయినా కానీ పరదేశీయుడు అయినా కానీ, నువ్వు ఇశ్రాయేలుడు అయినా కానీ బయటవాడు అయినా కానీ, నువ్వు అన్యుడు అయినా కానీ క్రైస్తవుడు అయినా కానీ, దేవుని నామాన్ని గురించి మాట్లాడేటప్పుడు, దేవుని యొక్క కార్యాల గురించి మాట్లాడేటప్పుడు, దేవుని యొక్క నిజ స్వరూపాన్ని గురించి మాట్లాడేటప్పుడు నీకు తెలిస్తే మాట్లాడు, తెలియకపోతే సైలెంట్. అంతేగాని ఏది పడితే అది నీకేదో తెలిసిపోయినట్టుగా, నీకేదో ఎక్కువ జ్ఞానం అన్నట్టుగా, నువ్వేదో అనేక గ్రంథాలను చదివి జ్ఞానాన్ని పుంజుకొని మాట్లాడుతున్నట్టుగా కనుక మాట్లాడేమనుకో, వెంటనే ఏం చేస్తానంట ఆయన మరణ శిక్ష విధిస్తాడు. అర్థమైందా? మరి ఇంకొంచెం ముందుకు వెళ్ళి నాదాబు అబీహు అనేటటువంటి వీళ్ళిద్దరు చనిపోయారు. అలాగే అస్సూరు సైన్యం ఏమైపోయిందంటే 1,85,000 మంది సైనికులు. వాళ్ళు మామూలు సైన్యం కాదు. ఇక్కడ నుంచి కనుక చూసినట్లయితే కంటి చూపు మేర ఉన్నారంట వాళ్ళు. ఎంతమంది? కంటి చూపు మేర ఉన్నటువంటి 1,85,000 మంది సైనికులు యెహోవా నామమును దూషించినటువంటి ఆ కాలంలో ఆ రాజు, అస్సూరు రాజు ఎక్కులు పెట్టి ఏడుస్తూ ఆ యొక్క సైన్యాన్ని చూసి చనిపోయినటువంటి శవాలు తిప్పలుగా కుప్పలుగా పడిపోయారంట. యుద్ధం లేకుండా ఎంతమంది ఎలా చనిపోయారు, యుద్ధం చేయకుండా ఎంతమంది మరణం ఎలా వచ్చిందని ఆయన ఆశ్చర్యానికి గురయ్యాడంట. ఎవరు? అస్సూరు రాజు. మరి అలా ఉంటాయి. అలాగే బెల్షాజరు మనకు కనిపిస్తాడు. ఆయన యొక్క మరణాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎవరంటే ఈయన దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళి ఆ పాత్రలో బ్రాండీ కలుపుకొని తాగాడంట. ఏ కలుపుకొని తాగాడు? బ్రాండీ కలుపుకొని తాగాడంట. డాన్స్లు వేయిస్తా బ్రాండీ కలుపుకొని అక్కడ ఎప్పటి నుంచో దేవుని యొక్క పూజలు చేసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి పాత్రలు, దేవుణ్ణి ఆరాధించడానికి ఏర్పాటు చేసినటువంటి పాత్రలు, దేవుణ్ణి మహిమపరచడానికి దేవుని కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి స్థలంలో మందు తాగుతూ డాన్స్ లేపిస్తూ ఆయన మహిమపరుచుకుంటూ అక్కడ ఉన్నటువంటి సైనికులతో ఆ యొక్క పిచ్చి చేష్టలు చేశారంట. ఎవరో? బెల్షాజరు. అప్పుడు కనిపించిన ఆయన కొన్ని అక్షరాలు. ఏం అక్షరాలు? అదొక కోడింగ్ లాంగ్వేజ్. దేవుని యొక్క తీర్పు ఆయన మీదకి వచ్చింది. ఇలా ఈ బెల్షాజరు అనేటటువంటి ఆ వ్యక్తి ఏమైపోయాడంటే దేవుని యొక్క దేనికి గురయ్యాడు? దేవుని యొక్క ఆగ్రహానికి గురయ్యాడు అని రాసి పెట్టబడి ఉన్నది. అలాగే గొల్యాతు అనేటటువంటి ఒక ఆజానుబాహుడు, ఎత్తు పొడవు, మంచి బలిష్టమైనటువంటి శరీరము, భారీ శరీరం కలిగినటువంటి వ్యక్తి. గొల్యాతు మొదటి సమయాల గ్రంథం 17వ అధ్యాయము 45వ వచనం నుంచి 51వ వచనం వరకు కనుక చదివినట్లయితే మనకే కనపడతాడు. అక్కడ ఈ గొల్యాతు ఇశ్రాయేలీయుల మీద యుద్ధానికి వస్తూ ఇశ్రాయేలీయులను జయించడానికి ఎవరైనా నా మీద యుద్ధానికి వచ్చి నన్ను ఓడించండి అని దూషించడం మొదలు పెట్టాడంట. ఎవరు? గొల్యాతు. ఎవరైనా గొల్యాతు ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలుని దూషించడానికి, ఇశ్రాయేలీయులు ఒక్కడైనను నాతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడా? ఇశ్రాయేలులో ఒక్కడైనా ఉన్నాడా? వాళ్ళు ఆ పిరికివారు పారిపోయారంటూ వాళ్ళని ఆ యొక్క యుద్ధ భూమిలో దూషిస్తూ ఉన్నాడు. అలాగే ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా నామాన్ని కూడా వ్యర్థముగా ఉచ్చరించాడు. ఏం చేశాడు ఆయన? ఇశ్రాయేలు దేవుడు ఏమైపోయాడో వాళ్ళని రక్షించడానికి అని అన్నట్టుగా ఇశ్రాయేలు దేవుడు తోడుగా ఉంటే వారిని రక్షిస్తాడు కదా అన్నట్టుగా ఆ యొక్క దైవ దోషణ మాటలు మాట్లాడినట్టుగా విర్రవీగినట్టుగా కనబడుతుంది మనకి. ఎవరో? గొల్యాతు అనేటటువంటి ఈ వ్యక్తి బైబిల్ గ్రంథంలో. అయితే దావీదు చేతిలో ఏమైపోయాడైనా చిన్న ఒడిసెల రాయితో కొట్టబడి ఎటువైపు పడ్డాడు? ముందు వైపుకి పడినట్టుగా, ఇటు కొడితే ముందుకు వాలినట్లుగా మనకి కనిపిస్తుంది. ఏమైపడినా దేవుని నామాన్ని, దేవుడైనటువంటి యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు అన్నటువంటి ఈ మాట, ఈ ఆజ్ఞకు పరదేశీయుడైనటువంటి ఈ గొల్యాతు బలైపోయాడు. కాబట్టి దేవుని నామాన్ని ఉచ్చరించేటప్పుడు, దేవుని గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని
మనకి ఈ బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంటుంది. మరి ఇలా కనుక చూసినట్లయితే ఇంకా అనేక మంది మనకి కనపడతారు. ఆహాబు మరియు యెజెబెలు అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు కనపడతారు. ఎవరు? ఆహాబు మరియు యెజెబెలు. వీళ్ళు ఎవరు? యోధా రాజ్యంలో ఉన్నటువంటి రాజు మరియు రాజు యొక్క భార్య అయినటువంటి యెజెబెలు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే యెహోవా ప్రవక్త అయినటువంటి ఏలియాకు వ్యతిరేకంగా బయలు ప్రవక్తని పెంచుతూ వచ్చారు. వాళ్ళ ద్వారా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతూ, ప్రజలను మోసపుచ్చుతూ, ప్రజల్ని హింసిస్తూ, ప్రజల్లో అన్యాయపు తీర్పును తీరుస్తూ, అలాగే ప్రజలకి ఈ యొక్క బయలుదేవతల్ని పరిచయం చేస్తూ, వాటికి పూజిస్తూ, ఇలా అనేక మంది ప్రవక్తలను సాగుతూ వచ్చింది. ఎవరు? యెజెబెలు అనేటటువంటి మహారాణి. అయితే ఏలియా వచ్చి దేవుని యొక్క తీర్పును గురించి ప్రకటించాడు వాళ్ళకి. ఈ యొక్క రాజ్యంలో కరువు రాబోతా ఉంది, పంటలు పండవు, ఈ రాజ్యంలో వర్షం పడదని చెప్పేసి ఆయన మాట్లాడినప్పుడు యెజెబెలు యెహోవా నామాన్ని దూషించినట్లుగా కనబడుతుంది మనకి. ఏం చేసిన యెజెబెలు? ఏలియా కాలంలో యెజెబెలు యెహోవా నామాన్ని వ్యర్థముగా పలకడం. మీ దేవుడి కంటే మా దేవతలు గొప్పవాళ్ళు, మీ దేవుడి కంటే మా దేవతలు ఎక్కువ శక్తి కలిగినటువంటి వాళ్ళు అని చెప్పేసి ఆల్మోస్ట్ ఒక కార్యక్రమమే ఏలియా ద్వారా జరిగింది అక్కడ. ఎవరు? ఈ యెజెబెలు యెహోవా నామాన్ని దూషించినట్లుగా కనపడుతుంది, యెహోవా నామాన్ని వ్యర్థముగా కలిగినట్లుగా కనపడుతుంది, యెహోవా శక్తి లేనటువంటి వాడని వాళ్ళు మాట్లాడినట్లుగా కనపడుతుంది, నమ్మనట్టుగా కనపడుతుంది. అయితే మొత్తానికి వాళ్ళు ఏమైపోయారంటే యెహోవా నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించినందుకు మరణ శిక్ష పొందినట్లుగా మనకి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంటుంది. అలాగే ఈ మధ్య కాలంలో కూడా కొన్ని సందర్భాల్లో ఎక్కడ యెహోవా నామాన్ని బట్టి లేదా యేసు ప్రభు యొక్క నామాన్ని బట్టి మాట్లాడాలి, ఎక్కడ యేసు ప్రభు నామాన్ని ఉచ్చరించకూడదు, ఏ విధంగా దేవుని యొక్క నామాన్ని ప్రకటించాలి, ఏ విధంగా దేవుని యొక్క నామాన్ని ప్రకటించకూడదు అని కొన్ని విధి విధానాలు జనరల్ గా మనకి రావాల్సినటువంటి ఆలోచనలు బైబిల్ ప్రకారంగా దేవుని యొక్క నామాన్ని ప్రకటించాలి, బైబిల్ ప్రకారంగా దేవుని యొక్క నామాన్ని బట్టి మనము మాట్లాడాలి అనేటటువంటివి కోల్పోయి వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నటువంటి కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది వ్యక్తులు ఈ మధ్య కాలంలో మాట్లాడడం జరిగింది టీవీలో. మన జబర్దస్త్ తెలుసా మీకు? జబర్దస్త్ విన్నారా పేరు? జబర్దస్త్లో ఒక వ్యక్తి వచ్చి సాక్ష్యం చెప్పాడు. ఏమని? నేను అనర్గళంగా జబర్దస్త్లో జోక్ వేయడానికి, అనర్గళంగా నేను మాట్లాడడానికి, జ్ఞానంతో మాట్లాడడానికి కారణం ఎవరంటే యేసు ప్రభు. ఎందుకు కారణమయ్యాడంటే యేసు ప్రభు, నేను రెగ్యులర్గా బైబిల్ గ్రంథం చదువుతాను, నేను రెగ్యులర్గా చర్చికి వెళ్తాను, నేను రెగ్యులర్గా ప్రార్థన చేస్తాను, కాబట్టి జబర్దస్త్లో జ్ఞానం నాకు ఎంత ఎక్కువగా వచ్చింది అని మాట్లాడాడు ఒక అతను. ఇప్పుడు ఇది దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించడమా లేకపోతే మంచి సాక్ష్యంగా చెప్పబడుతుందా? చెప్పండి మీరు. మంచి సాక్ష్యమా? ఈ జబర్దస్త్లోకి వెళ్ళి చేసే కార్యక్రమాలు ఏంటంటే ఇద్దరు పెళ్ళాల గురించి, ఇద్దరు మొగుళ్ళ గురించి జోకులు వేయడము, అక్కడ డ్రమ్ము కొట్టి డ్యాన్సులు వేయడము, అక్కడ చేసేటటువంటి కార్యక్రమాలు చిత్రమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఇవన్నీ అపోస్తులు ప్రకటించినటువంటి కార్యక్రమాలా లేకపోతే అపోస్తులు ప్రకటించినటువంటి కార్యక్రమాలా? ఇవన్నీ చెప్పాలి. నాటకంలోకి వెళ్ళి, సినిమాల్లోకి వెళ్ళి, ఇంకొక ఆయన వచ్చాడు, ఒక ఆయన మంచి డైరెక్టర్, ఆయన వచ్చి నా సినిమాలని వరుసగా హిట్ అవ్వడానికి గల కారణం ఏంటంటే యేసు ప్రభు. ఎందుకంటే ఆయన జ్ఞానం ప్రకారంగా నేను మంచి మంచి సినిమాలు తీశాను, నేను మంచి మంచి సినిమాలు తీసి డబ్బులు రావడానికి గల కారణం యేసు ప్రభు అని ఒక మంచి సాక్ష్యం ఇచ్చాడు గంటల పాటు ఏడుచుకుంటూ. దీనికి కారణం యేసు ప్రభు అంటారా? సైలెంట్ అయిపోయారు. డౌట్ వచ్చింది మీకు? యేసు ప్రభువే ఉంటాడేమో, మంచి సినిమాలు తీపించుంటాడేమో యేసు ప్రభు, మంచి జ్ఞానాన్ని ఇచ్చి మంచి డ్యాన్సులు వేయించుంటాడేమో. ఇంకొక ఆయన వచ్చాడు డ్యాన్సర్, ఇంకొక డ్యాన్సర్, ఇంటర్నేషనల్ డ్యాన్సర్. ఆయన ఏం చెప్పాడంటే నేను రెగ్యులర్గా చర్చికి వెళ్తాను, ఆదివారం బైబిల్ గ్రంథాన్ని చదువుతాను, అయితే ఎప్పుడు లేనిది ఇప్పుడు
భయంకరమైనటువంటి ఈ గిఫ్ట్లు ప్రైజులు రావడానికి కారణం ఏంటంటే నేను మార్పు చెంది యేసు ప్రభులోకి వచ్చి నేను ఆయన కృప ద్వారా మంచి డ్యాన్స్ చేయగలిగాను. ఆ డ్యాన్స్ అందరూ ఆదరించి నన్ను ఒక మంచి ఇంటర్నేషనల్ డాన్సర్గా అంగీకరించి నాకు మంచి ప్రైజ్ మనీ వచ్చింది. దీనికి కారణం యేసు ప్రభు. నిజమేనా? నిజమేనంటారా? యేసు ప్రభువేనా అతని చేత డ్యాన్స్ వేయించింది? నిజమేనంటారా? వీళ్ళందరూ దేవుని యొక్క నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించేటటువంటి వాళ్ళ కాదా? చెప్పండి. ఆయన ఏమన్నాడు? నీ దేవుడైనటువంటి యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అనేటటువంటి ఆజ్ఞ ఒకటి ఇచ్చాడు. ఎందుకంటే మనుషుల గురించి ఆయనకి చాలా బాగా తెలుసు. ఈ మనుషులు రకరకాలుగా మాట్లాడేటటువంటి వాళ్ళు, ఈ మనుషులు రకరకాలుగా చేసేటటువంటి వాళ్ళు ఇలా కానీ వదిలితే వాళ్ళు చేయాల్సినవన్నీ చేసేసి లాస్ట్లో ఏం చేస్తారో నన్ను తీసుకొచ్చి పెడతారు. ఇంకొక ఆయన వచ్చాడు, చీటి పేకలు ఆటాడు. ఆయన ప్రతి ప్యాకాట్లోకి వేస్తాడంట. ఎట్లా వేసినా కానీ ప్యాక్ ఫైనల్గా ఆయనేనంట విజయం. ఇట్లా భయంకరంగా ప్యాకాట్లో డబ్బులు గెలిచి ఆయనకు ఒక ఇంటర్వ్యూ ఇస్తా ఉంటే ఆయన చెప్పాడు, ఇన్ని ప్యాకాట్లు ఎంత రకాలుగా ఆడుతున్నా కూడా, ఇన్ని రకాలైనటువంటి ప్యాకులు అట్టేసినా కూడా ఫైనల్గా నాకు విజయం ఎందుకు వస్తుందో తెలుసా? నేను క్రిస్టియన్ కాబట్టి. నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి బాగా ప్రార్థన చేసి బైబిల్ చదివి తర్వాత రోజు వెంటనే ప్యాకాట్లోకి వచ్చి కూర్చుంటాను కాబట్టి ప్రతిసారి నేను ప్యాకాట్లోకి వెళ్ళగలుగుతున్నాను అని ఒక మంచి సాక్ష్యం చెప్పాడు. ఇప్పుడు వీడి చేత కరెక్ట్గా ప్యాకాట్లలో ప్యాక్ వేయించడానికి కారణం యేసు ప్రభువేనా? మీరు చెప్పండి. అపోస్తులు ప్రకటించినటువంటి ఆ సువార్త ఇదేనా? అపోస్తులైనటువంటి పౌలు గారు ప్రకటించినటువంటి సువార్త ఇదేనా? యాకోబు గారు ప్రకటించినటువంటి సువార్త ఇదేనా? మరి ఏలియా ప్రకటించినటువంటి సువార్త ఇదేనా? మరి ఇలాంటి కార్యాలు అనేకం వింటూ ఉన్నాం. అనేకం, ఒకటి రెండు కాదు. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో మాట్లాడేటటువంటి వాళ్ళు అనేక మంది. జమీమా అనే ఒక ఆమె క్రికెట్ ఆడటానికి పోయిందంట. ఆమె ప్రపంచ కప్పు గెలిచే ముందు ఒక మ్యాచ్, సెమీఫైనల్ మ్యాచ్లో భయంకరంగా ఒక సెంచరీ కొట్టి బయటకు వచ్చి ఏడుస్తా ఉంది, ఎక్కులు పెట్టి. ఎందుకమ్మా ఏడుస్తున్నాను అంటే, నేను ఈ సెంచరీ కొట్టడానికి కారణం యేసు ప్రభు. ఆయన పక్క నుండి బాల్ చిన్నగా వేయించి నా బ్యాట్ దగ్గరికి తెప్పించి సిక్స్లు కొట్టించాడు అని చెప్తున్నాను. దీనికి కారణం యేసు ప్రభు అంటారా? మీరు చెప్పండి. జమీమా బ్యాట్ దగ్గరికి బాల్ కరెక్ట్గా రప్పించి జమీమా చేత సిక్స్లు కొట్టించి వరల్డ్ కప్ ఆమె చేతిలో పెట్టించి డాన్స్ వేయించింది యేసు ప్రభువేనా? దేవుని గురించి మాట్లాడడానికి ప్రయత్నించే ముందుగా, ఎప్పుడు మాట్లాడిన తర్వాత కాదు, సాక్ష్యం చెప్పిన తర్వాత కాదు, సాక్ష్యం చెప్పడానికి ఒక సెకండ్ ముందు లేదా ఒక 2 నిమిషాల ముందు, ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ సాక్ష్యం వలన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామము అవమానపరచబడుతుందా, ఘనపరచబడుతుందా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామాన్ని మహిమపరచడానికి నా సాక్ష్యం ఉపయోగపడుతుందా? అపోస్తులు క్రికెట్ ఆడమని చెప్పారా? అపోస్తులు కబడ్డీ ఆట ఆడమని చెప్పారా? చెడుగుడు ఆట ఆడమని చెప్పారా? డాన్సులు వేసి డబ్బులు సంపాదించుకోమని చెప్పారా? అపోస్తులు ప్రకటించినటువంటి సువార్త ఏంటి? అపోస్తులు జబర్దస్తులు అందరినీ నవ్వించమని చెప్పారా? బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా యేసు ప్రభు వారు నవ్వుతూ డాన్సులు వేసినట్టు ఎక్కడైనా కనపడుతుందా? చెప్పండి మీరు. యేసు ప్రభు వారు ఎవరన్నా డాన్సులు వేసే వాళ్ళని, వెనకబడిపోయినటువంటి వారిని వెళ్ళి తాకి బాగా డాన్స్ వేసేటట్టుగా ఎవరినన్నా ఆయన చేశాడా బైబిల్ గ్రంథంలో? ఏ పత్రికలైనా అది కనపడుతుందా? లేదంటే ఒక క్రీడాకారుడు ఓడిపోయి కూర్చొని బాధపడుతూ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి యేసు ప్రభు నువ్వు బాధపడగాక నాయన, నెక్స్ట్ నుంచి నువ్వు ఆడే ఆటలన్నీ నేను తోడుగా ఉండి నిన్ను గెలిపిస్తానని చెప్పి ఎక్కడ చెప్పాడా? ఈయన చెప్పేటటువంటి ఈ అబద్ధ ఏంటవే సాక్ష్యాలకి యేసు ప్రభుకి ఎటువంటి సంబంధం కూడా లేదు. అర్థమైందా మీకు? ఈయన చెప్పేటటువంటి ఈ అబద్ధ సాక్ష్యాలకి, ఎవరు చెప్పేటటువంటి అబద్ధ సాక్ష్యాలకి, ఈ సాక్ష్యాలు ఎవరైతే వాళ్ళు అసలు వాక్యం తెలియనటువంటి వాళ్ళు, బైబిల్ గ్రంథాన్ని చదవనటువంటి వాళ్ళు, బైబిల్ గ్రంథం అర్థం కానటువంటి వాళ్ళు, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి
దేవుని యొక్క బాధను అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు, నొప్పి తెలియనటువంటి వాళ్ళు వీళ్ళందరూ. ఎవరిలో పెయిన్ తెలియనటువంటి వాళ్ళు వీళ్ళందరూ, కష్టం ఎలా ఉంటుందో తెలియనటువంటి వాళ్ళు వీళ్ళందరూ, బాధలు ఎలా ఉంటాయో తెలియనటువంటి వాళ్ళు వీళ్ళందరూ యేసు ప్రభువు చనిపోయినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి కన్నీరు గార్చినట్టుగా మనకి బైబిల్ గ్రంథంలో కనపడుతుంది. ఏం చేశాడు ఆయన? కన్నీరు గార్చాడంట చనిపోయినటువంటి వ్యక్తి గురించి. ఆ యొక్క స్త్రీ వచ్చి మాట్లాడుతుంటే, అయ్యా బంధువు చనిపోయిందయ్యా అని చెప్పి ఆ యేసు ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే ఆయన లోపల దుఃఖించినట్టుగా కనపడుతుంది. కుష్ఠవ్యాధి రోగంతో బాధపడుతున్నటువంటి ఆ వ్యక్తులు పడేటటువంటి బాధను ఆయన పక్కన కూర్చుని, ఆ నరాలు కట్టేపోయి, వేళ్ళు కట్టేపోయి, ఆ డిఫార్మిటీస్ వచ్చేసి వేళ్ళని ముడుచుకుపోయి వారందరిని ఊరి బయటికి తరివేసి, బయట ఆహారం పెట్టేటటువంటి వాళ్ళు లేక చిన్న చిన్న చిప్పంలో ఆహారం అక్కడ పెట్టేసి వెళ్ళిపోతా ఉంటే వాళ్ళ బంధువులు వచ్చి ఆ ఆహారాన్ని తీసుకోవడానికి దూరం నుంచి చూసి ఆహారం తీసుకొచ్చారని పడేటటువంటి ఆ ఆనందాన్ని నేను ఒక్క సెకండ్ చూసి, వాళ్ళకు ఉన్నటువంటి బాధ, వాళ్ళకు ఉన్నటువంటి ఆ వ్యాధి, ఆ వ్యసనము, వాళ్ళకు ఉన్నటువంటి నిరీక్షణ, నేను ఏదో ఒక రోజు బాగుపడి సమాజంలోనికి అడుగు పెడతాను, అందరితో పాటు నేను నడుస్తాను, అందరితో పాటు ఆహారం తింటాను, అందరితో పాటు నేను నీరు తాగుతాను అనేటటువంటి ఆ నిరీక్షణ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క హృదయంలో, దాన్ని అర్థం చేసుకోగలిగాడు ఆయన. ఈ ప్రజలందరూ కూడా ఈ సాక్ష్యాలు యూట్యూబ్లో చెప్పేటటువంటి వీళ్ళందరూ కూడా దేవుని యొక్క ఆశయం అర్థం కాదు వీళ్ళకి. ఎప్పటికీ కూడా దేవుని యొక్క బాధ అర్థం కాదు వీళ్ళకి. దేవుని యొక్క నిర్దేశము, దేవుని యొక్క ఆ యొక్క అసాక్ష్యం అనేది వీళ్ళకి ఎక్కదు మైండ్కి. వీళ్ళ వ్యసనాన్ని యేసు ప్రభు మీద కలుగుతున్నాం, వీళ్ళ వ్యసనాన్ని యేసు ప్రభుకి ఆపాదించడం, వీళ్ళ వ్యసనాల వల్ల యేసు ప్రభు యొక్క నామానికి అవమానము కలగడం. చూడండి, ఇది రెండింతల ఆశీర్వాదాన్ని సంపాదించుకోవడం కాదు, కానీ రెండింతల చూడండి శాపాన్ని సంపాదించుకుంటున్నారు వీళ్ళందరూ. దేవుని నామాన్ని దూషించి, దేవుని నామాన్ని అవమానపరిచి, దేవుని నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించి, ఏదైతే మోషేకి ఆజ్ఞ ఇచ్చాడో దేవుడు, నా యొక్క నామాన్ని యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అనేటటువంటి ఈ ఆజ్ఞ వీళ్ళకి కరెక్ట్ గా సరిపోతుంది. సరిపోతుంది? యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అనేటటువంటి ఈ ఆజ్ఞ వీళ్ళకి కరెక్ట్ గా సరిపోతుంది. చూశారు కదా ఇప్పుడు వరకు మీరు పాత నిబంధన గ్రంథంలో యెహోవా నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించి, కొంతమంది సినిమాల్లో దేవుని యొక్క పాటలు పాడటము, హల్లెలూయా అనేటటువంటి ఈ పదాన్ని రకరకాలుగా ప్రొనౌన్సియేషన్ మార్చి పలకడము, నవ్వుకోవడము, డ్రమ్ము కొట్టుకోవడం, నవ్వుకోవడము, కళ్ళు లేవని చెప్పి నవ్వుకోవడము, వీళ్ళందరికీ కూడా తీర్పు ఉండదు ఒక దినాన. అది భూమి మీద కావచ్చు, పరలోకంలో కావచ్చు, ఎక్కడ కావచ్చు, భూమి మీద కావచ్చు, పరలోకంలో కావచ్చు. దీన్ని ఎవరైతే ఈ అగ్నితో ఆటలాడుతున్నారో, ఎవరైతే ఈ అగ్నిని, ఈ ఇన్ఫ్లేమబుల్ కరెంట్ కంటే శక్తివంతమైనటువంటి, పెట్రోల్ కంటే శక్తివంతమైనటువంటి ఈ అగ్నితో ఎవరైతే ఆటలాడుతున్నారో, అది ఏదో ఒక రోజు ఎక్స్ప్లోడ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఏదో ఒక రోజు దహించేటటువంటి ప్రమాదం వీళ్ళకి పొంచి ఉంటది. వీళ్ళకి మరణము వీళ్ళ వెంట తోడుకుంటూ వస్తూనే ఉంటది. వీళ్ళ మరణం వీళ్ళని వెంటనే పట్టుకునేదానికి పాము వలె కాటేటకు వాళ్ళ పాపముల నిమిత్తము దేవుని దైవ దోషణ అనేది పాపముగా ఎంచబడుతుందని మనం చదువుకున్నాం కదా ఇంతకు ముందు. దైవ దోషణ అనేది పాపముగా ఎంచబడుతుంది అనేది చదువుకున్నాం కదా. ఇలా అనేక మంది దేవుని యొక్క నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించి మరణించినటువంటి వాళ్ళు కనపడతారు మనకి. మరి మొత్తానికి మోషే మరియు అహరోనులు ఆ యొక్క అహరోను కుమారుల యొక్క మరణాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. వాళ్ళు ఒకరినొకరు చర్చించుకుంటూ ఉన్నారు. ఎందుకు చనిపోయారు అహరోను ఇద్దరు కుమారులు, ఇలా హఠాత్తు మరణానికి గల కారణం ఏంటి అని చర్చించుకుంటూ, ఒక్క సెకండ్ ఆగండి, ఎవరు ముందుకెళ్ళొద్దు, ఎవరు కదలొద్దు, ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడే ఉండండి, నేను ఇది ఏం జరిగిందో
నేను కొంచెం ఆలోచిస్తానని చెప్పేసి మోషే 2 అడుగులు ముందుకేసి వాళ్ళతో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. 6వ వచనం లేవికాండం 10వ అధ్యాయము నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా గమనించండి. 5వ వచనం చదువుతున్నాను. మోషే చెప్పినట్టు వారు సమీపించి చొక్కాయిలను తీగి పాళెము వెలుపలికి వారిని మోసుకొని పోయి, అప్పుడు మోషే అహరోను అతని కుమారులైన ఏలియాజరు ఇతామారును వారితో, మీరు చావకుండునట్లును యెహోవా ఈ సర్వ సమాజము మీద ఆగ్రహ పడకుండునట్లును మీరు తల పెరగబోసుకొనకూడదు, బట్టలను చింపుకొనకూడదు, కానీ యెహోవా వారిని కాచినందుకు మీ సహోదరులైన ఇశ్రాయేలు ఇంటి వారందరూ ఏడవచ్చును. యెహోవా అభిషేక తైలము మీ మీద ఉన్నది కనుక మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారములో నుండి బయట వెళ్ళకూడదని అని చెప్పాను. వారు మోషే చెప్పిన మాట చొప్పున చేసిరి. చూడండి, చచ్చిపోతే ఏడ్చే హక్కు కూడా లేదు. చూడండి ఎంత స్ట్రిక్ట్ గా ఉందో తెలుసు. అక్కడ ఎంత స్ట్రిక్ట్ గా ఉందో తెలుసా దేవుని యొక్క మాట. మామూలుగా చనిపోతే బట్టలు చించుకొని తల చెదరగొట్టుకొని ఏడ్చేటటువంటి రోజులు అవి. అప్పట్లో అంత ఎమోషనల్ బాండింగ్ ఉండేది మనిషికి. అయితే వెంటనే మోషే ఏం చెప్తున్నాడు తెలుసా, ఎవరు కదలొద్దు, వాళ్ళ బట్టలను తీయొద్దు, వారిని అలాగే పాలెంలోనికి వెలుపలికి బయటికి తీసుకొచ్చి అక్కడ ఇలా ఈ విధంగా చేయండి అని చెప్పేసి ఆ మిగిలిన 2 కుమారులు, ఇద్దరు చనిపోయారు కదా, మొదటి కుమారుడు, సెకండ్ కుమారుడు, 3వ కుమారుడికి 4వ కుమారుడికి, మీరు మాత్రమే ఈ కార్యాన్ని చేయగలరు. ఇంకా ఎవడైనా కానీ బయట నుంచి వచ్చి ఈ తాకడం కానీ, ఈ కార్యక్రమాలు కానీ, ఈ లోపలికి ప్రవేశించడం కానీ, లోపల ఉన్నటువంటి శవాలను బయటికి తీయడం కానీ చేశారంటే మాత్రం చనిపోతారు. అర్థమవుతుందా? ఆ చనిపోయినటువంటి శవాలు ఏ విధంగా బయటకు తీసుకురావాలి, ఆ చనిపోయినటువంటి శవాలు ఏ విధంగా ఆ పట్టణం వెలుపలోనికి ఎవరు తీసుకురావాలి, ఏ విధంగా తీసుకురావాలి, ఎలా తాకాలి, ఎక్కడ నిలబడాలి, ఎక్కడ చేరి విలాపించాలి, ఎక్కడ చేరి ప్రార్థించాలి అని చాలా క్లియర్ గా చెప్తున్నాడు ఆయన మోషే. ఒక అడుగు అటు తీసి చేసినా గానీ చూడండి అక్కడ ఆ విధి, ఆ యొక్క ఆజ్ఞ ఏ విధంగా జరిగితే దానికి సంబంధం లేదు. ఆ యొక్క ఆజ్ఞ ప్రకారంగా ముందుకి వెనక్కి వెళ్ళాలి. అక్కడ ఆ గీట్లు ఉంటాయి కదా, ఆ గీట్లో ముందుకి వెళ్ళాలన్నా వెనక్కి వెళ్ళాలన్నా కనీసం బట్టలు తీయాలి, బట్టలు ఉంచుకోవాలి, ఏడవాలి, ఏడవకూడదు, తల ఏ విధంగా ఉండాలి. చూడండి ఎంత క్లియర్ గా వివరిస్తున్నాడు మోషే మిగిలినటువంటి 2 కుమారులకి. అర్థమైందా మీకు? వాళ్ళలాగే మీరు చావకుండా నిమిత్తము. చూడండి ఎంత క్లియర్ గా చెప్తున్నాడు. వాళ్ళ బాబాయ్ అవుతాడా ఆయన మోషే, వాళ్ళకి ఇద్దరికి బాబాయ్ అవుతాడు, చిన్నాన్న అవుతాడు. ఎంత క్లియర్ గా చెప్తున్నాడు చూడండి. వాళ్ళ వలే మీరు చావకుండా నిమిత్తము, ఇశ్రాయేలుల మీదకి శాపము రాకుండా నిమిత్తము. శాపం వస్తే ఏమవుతుందో తెలుసు. కుప్పలుగా చచ్చిపోయారు అరణ్యంలో. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి కనాను వచ్చేటటువంటి ఆ మార్గంలో ఆ భయంకరమైనటువంటి విగ్రహారాధన చేస్తూ ఆ సర్పాన్ని తయారు చేసుకొని దాని వైపు చూడాలి, ఇలా చాలా రకాలైనటువంటి ఆజ్ఞలు ఇచ్చి కుప్పలుగా చచ్చిపోయారు. మాట వినకపోవడం వల్ల ఈయనకి పరిచయం ఉంది. దేవుడి యొక్క శాపం వస్తే ఎలా ఉంటుందో, దేవుడి యొక్క ఆగ్రహం వస్తే ఎలా ఉంటుందో ఇలా పరిచయం ఉంది. కాబట్టి ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోయారు, ఎక్కడోళ్ళు అక్కడ సైలెంట్ అయిపోయారు. ఏడవడానికి కూడా భయపడ్డారు వాళ్ళు. తెలుసా, 2 చనిపోతే మనం ఆటోమేటిక్గా వెళ్ళి పైన పడిపోయి గందరగోళం చేస్తాం, అవునా కదా? ఒక్కరు కూడా కదలా. ఆగండి అన్నాడు మోషే. వాళ్ళ చొక్కాయిలు దిగకూడదు, వాళ్ళ పట్టణంలోనికి వీళ్ళిద్దరే తీసుకెళ్ళాలి. ఎందుకంటే యెహోవా అభిషేకం వీళ్ళిద్దరి మీద ఉంది కాబట్టి వీళ్ళు తప్ప ఇంకెవరు లోపలికి అడుగు పెట్టకూడదు. వాళ్ళ శవాలను తీసుకురావడానికి కూడా ఈ 2 వ్యక్తులు మాత్రమే వెళ్ళాలని ఇంకొక 2 నియమించి 3వ కుమారు 4వ కుమారుని ఆ శవాలను బయటకు తీసుకొస్తున్నట్లుగా కనపడుతుంది. చూడండి, దేవుడు అంత స్ట్రిక్ట్ గా ఉండేవాడు ఆ రోజుల్లో. దేవుని యొక్క మాట అంత గట్టిగా ఉండేది ఆ రోజుల్లో. దేవుని యొక్క శాసనం అంత కరెక్ట్ గా పాటించే వాళ్ళు ఆ రోజుల్లో. ఇప్పుడైతే వీళ్ళకి చేయాల్సినటువంటి వాళ్ళకి ఇష్టం అనుసారంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా చేసి లాస్ట్కి ఏం చెప్తున్నారంటే దీనికి కారణము దేవుడు. అప్పట్లో కానంటే వీళ్ళ పరిస్థితి ఏంటంటే రాళ్ళతో కొట్టి చంపేయాలి వీళ్ళందరినీ. ఎట్లా చంపేయాలి వీళ్ళందరినీ? రాళ్ళతో కొట్టి చంపేయాలి వీళ్ళందరినీ. అప్పట్లో కానీ ఉంటే దేవుడు అల్లరితో కూడినటువంటి ఆటపాటల జోలికి వెళ్ళొద్దు అని చాలా క్లియర్ గా రాశాడు. అల్లరితో కూడినటువంటి ఆట మరియు పాట విడివిడిగా అర్థం చేసుకుంటే
అల్లరితో కూడినటువంటి ఆట అంటే అల్లరి అంటే ఇష్టానుసారంగా అరవడం, అంతేనా? ఎవడికి ఇష్టం వచ్చినట్టుగా వాడు అరవడాన్ని అల్లరి అంటారు. ఆట మరియు పాట అంటే ఇంక నేను మీకు చెప్పలేదు. ఆట మరియు పాట అంటే చెప్పలేదు, మీకు అందరికీ తెలుసు. ఈ అల్లరితో కూడినటువంటి ఆటనే మరియు పాటనే కొంచెం జాగ్రత్తగా ఉండండి, దాని విషయంలో మీరు జాగ్రత్త వహించండి అని చెప్పాడు. అయినా కూడా ఇప్పుడు వీళ్ళందరూ ఈ విధంగా చేసేటటువంటి వీళ్ళందరూ కూడా దేవుని నామాన్ని ఉపయోగించుకుంటూ రకరకాలైనటువంటి సాక్ష్యాలు చెప్పి మీ అందరికంటే మేము చాలా గొప్ప వాళ్ళమే, మీ అందరికంటే మేము ఉన్నతమైనటువంటి వాళ్ళమే, మేము ఈ విధంగా ఉండి కూడా ఏ విధంగా ఉండి బైబిల్కి సంబంధం లేకుండా ఉండి కూడా దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున మేము ఆశీర్వదించబడతాం అన్నట్టుగా ఫాల్స్ ఇంటర్ప్రిటేషన్ చూపిస్తా ఉన్నారు. కాబట్టి యేసు ప్రభువుని గురించి చెప్పేటటువంటి ప్రతి మాట కూడా నమ్మకూడదు మనం. అది క్రీస్తు సిలువను గురించినటువంటి మాట అయితే, దేని గురించినటువంటి మాట అయితే, క్రీస్తు సిలువను గురించి ప్రకటించేటటువంటి మాట అయితే మాత్రమే మనము వినాలి అని బైబిల్ గ్రంథం మనకు తెలిసిస్తుంది. అప్పట్లో ఏం చెప్పాడు దేవుడు? ఇదిగో అదిగో అని చెప్పేసి అక్కడక్కడ నా నామాన్ని బట్టి దయ్యములను వెళ్ళగొట్టడం, నా నామాన్ని బట్టి స్వస్థతలు చేయడం, అద్భుతాలు చేయడం, ఆశ్చర్య కార్యాలు చేయడం, రకరకాలైనటువంటి జిమ్మిక్లు మ్యాజిక్లు చేయడము మీకు కనపడుతుంది. వెంటనే మీరు యేసు ప్రభువుని నమ్మొద్దు, వెంటనే మీరు క్రీస్తుని నమ్మొద్దు. మీరు ముందుకు వెళ్ళే కొద్దీ వాళ్ళకి అసలు రూపం బయటపడుతుంది. అయితే ఆ మాట క్రీస్తు సిలువను గురించినటువంటి మాట అయితే మాత్రమే మీరు నమ్మండి అని ఆయన ఎప్పుడో హెచ్చరించాడు మనల్ని. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞను బట్టి, ఆయన యొక్క నామాన్ని మహిమపరచడాన్ని బట్టి, ఆయన ఇచ్చినటువంటి విధి విధానాలను బట్టి, ఆయన చెప్పినటువంటి మాటలను బట్టి మనం జాగ్రత్త వహించాలి. దేవుని నామాన్ని ఎక్కడంటే అక్కడ, దేనికంటే దానికి ఇష్టానుసారంగా వాడుకోకూడదు, ఇష్టానుసారంగా సాక్ష్యాలకి మార్చుకోకూడదు, ఇష్టానుసారంగా మనము మనకి అనుకూలంగా మార్చకూడదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి సమయం అయిపోయింది కాబట్టి నేను వాక్య సందేశాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. మరొకసారి గుర్తు చేస్తున్నాను, ఇచ్చినటువంటి ఆజ్ఞ, మీ దేవుడైనటువంటి యెహోవా నామమును మీరు వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. కాబట్టి మనమందరం కూడా ఈ విషయంలో జాగ్రత్త పడి ఆయన నామము చొప్పున ఆయనను మహిమపరచడానికి కానీ, ఆయన ఘనపరచడానికి కానీ, ఆయన గురించి కనీసం ఎదుటి వ్యక్తితో మాట్లాడడానికి కానీ జాగ్రత్త వహించి మనం మాట్లాడేటటువంటిది కరెక్టేనా, బైబిల్ యొక్క వాక్యానుసారంగా ఉందా మన మాటలు, బైబిల్లో రాయబడినటువంటి ఆ యొక్క వాక్యానికి దగ్గరగా ఉందా లేదా ఈ కార్యక్రమం, జరిగినటువంటి కార్యం అని మనం ముందుగా ఆలోచించుకుని తర్వాత మాత్రమే సాక్ష్యం చెప్పడానికి ముందుకు రావాలని మీ అందరికీ కూడా మరొకసారి జ్ఞాపకం చేస్తూ, దేవుడిచ్చినటువంటి ఈ ఆజ్ఞను కూడా మనం పాటించవలసినటువంటి వారమై ఉన్నామని తెలియజేసి వాక్యాన్ని ముగిస్తూ ఆరాధన కార్యక్రమాన్ని ముగించుకున్నాం. మహాపరిషుద్ధుడు సర్వోన్నతుడైన దేవా, మీకు వందనములు, స్తోత్రములయ్యా. ఇదిగో నాయన, మీ యొక్క నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు అని మీరు చెప్పినటువంటి ఈ ఆజ్ఞను నాయన మేము పాటించేటటువంటి వారముగా నా దేవ, అహరోను కుమారుడు వలె నాయన ఆ ఆలోచన లేకుండా ముందుకు సాగేటటువంటి వారముగా కాకుండా నా దేవ, మీరు చెప్పినటువంటి ప్రతి మాటను బట్టి, మీరు చెప్పేటటువంటి ప్రతి ఒక్క కార్యమును బట్టి ముందుకు అడుగులు వేయటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డను బట్టి, వారికి ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి, వారికి ఉన్నటువంటి లేమిని బట్టి, కలిమిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారు చేస్తున్నటువంటి ప్రతి కార్యమును మీరు దీవించండి. ఆ వాటిలో నాయన మీరు విజయము సాధించేందుకు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం. నా దేవా, మిమ్మల్ని నాయన ప్రకటించినప్పుడు ప్రభా, మీ యొక్క వెలుగును బట్టి, మీ యొక్క సిలువు ధ్యానమును బట్టి ప్రభా, మీరు చేసినటువంటి ప్రతి కార్యమును బట్టి, మీరు చేసినటువంటి అద్భుతములను బట్టి, మీరు చేసినటువంటి ఆశ్చర్య కార్యములను బట్టి నా దేవా మేము ప్రకటించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మా జీవితాన్ని కాదు కానీ ప్రభా, మీ జీవితాన్ని అందరికీ చూపించటకు సహాయంలో దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. అంతేకాదు ప్రభా, అనేక మంది మార్చబడవలసినటువంటి వారైనా, ఈ నామాన్ని గురించి తెలుసుకోవాల్సినటువంటి వారైనా నా దేవా, మీ చిత్తానుసారంగా వారికి ప్రకటించటకు, మీ మాట ప్రకారంగా వారికి ప్రకటించటకు సహాయంగా దయచేయమని, ప్రతి కార్యముల్లోనూ నాయన మీరు ఆలోచనలను నెరవేర్చమని ప్రార్థిస్తూ, ఇదిగో ఆయన కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డను, వారి కుటుంబములను నాయన, వారికి ఉన్నటువంటి ఇబ్బందులను మరొకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ, నజరేయుడైనటువంటి యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.
పరలోక ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం మహిమపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మాకు దయచేయండి. మా మనసు మేము క్షమించిన ప్రకారం మనం మేము క్షమించండి. మా శోధనలోకి తగ్గన కీడును తప్పించండి. మా శోధనలోకి తగ్గన దుష్టుల నుంచి తప్పించండి. ఎందుకంటే రాజ్యం, బలము, మహిమ, శక్తి, సర్వం నిరంతరం ఆమేన్. ఆశీర్వాదం మన తండ్రి అయిన దేవుని నాడు కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డకును వారి కుటుంబంలో సార్వత్రిక సంఘానికి ఆయన రాకడ పర్యంతరం వారికి సదాకాలం తోడై నిలిచినగాక. ఆమేన్. అందరికీ